వేసవి సెలవుల కారణంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల దివ్యక్షేత్రానికి తరలివచ్చే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులు ముందు చూపుతూ భక్తులకు వీలైనంత మేరకు సంతృప్తికరమైన సేవలు అందిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసే భక్తలోకానికి ఎటువంటి లోటు లేకుండా టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, శ్రీవారి సేవకులు సమున్నతమైన సేవలు అందిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు, స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ టీటీడీ చక్కని ఆతిథ్యం ఇస్తోందని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన సప్తగిరులు భక్త గిరులుగా దర్శనమిస్తున్నాయి. కొండంత దేవుడి దర్శనం కోసం కొండంత భక్తితో అశేష భక్తకోటి తిరుమలేశుడి దర్శనానికి పోటెత్తుతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో అధిక సంఖ్యలో తిరుమలకు తరలివచ్చే భక్తలోకానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కని సమన్వయంతో సకల వసతులు, సౌకర్యాలతో ఆతిథ్యాన్ని అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ నేపథ్యంలోనే భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు అనుగుణంగా వసతులను మెరుగుపరుస్తోంది. తిరుమల దివ్యక్షేత్రంలో వేసవి కారణంగా భక్తుల రద్దీ విశేషంగా పెరిగింది. వారాంతపు రోజులైన శుక్ర, శని, ఆదివారాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఆయా శాఖల అధికారులకు ముందస్తు కార్యాచరణతో భక్తులకు సేవలందించేందుకు వీలుగా దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, భక్తులు వేచి ఉండే నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లు, వైకుంఠం 1-2 కాంప్లెక్స్లు, పిఏసీలలో నిరంతరాయంగా అల్పాహారం, అన్నప్రసాదాలను అందజేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు మంచినీరు, మజ్జిగ, పాలు, కాఫీ, ఉప్మా, పొంగలి, సాంబార్ అన్నంలను ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. టీటీడీలోని వివిధ విభాగాలతో పాటు అన్నప్రసాదం విభాగం అధికారులు, శ్రీవారి సేవకులు భక్తుల సేవలో నిరంతరం శ్రమిస్తున్నారు. ఇక వేసవి సెలవులు రావడంతో గత 20 రోజులుగా తిరుమలకు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఇందుకు అనుగుణంగానే తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనం, దివ్య దర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, శుభదం దర్శనాలకు పట్టే సమయాలను భక్తలోకానికి ఎప్పటికప్పుడు తెలియచేస్తోంది. చంటి పిల్లలకు క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో 24 గంటలు వేడిపాలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో వేచి ఉన్న భక్తులు తమ మనోగతాన్ని ఎస్వీబీసీతో పంచుకున్నారు. మేము వరంగల్ నుంచి వస్తున్నాము. వరంగల్ వచ్చేసి ఇక్కడ బై వాక్ వచ్చి పైన ఎర్లీ మార్నింగ్ 3 o'clock బై వాక్ వెళ్తే ఇక్కడ దర్శనం టికెట్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ హోటల్లో వచ్చిన తర్వాత ఫుడ్ అవైలబుల్ ఉంది, టీ, కాఫీ అందరూ ఉంది. ఇక్కడైతే సౌకర్యం అన్నీ అనుకూలంలో ఉన్నాయి. ఇక్కడ భక్తులందరూ కూడా సేవ వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు. ఇక్కడ అందరు భక్తు మాత్రం అందరూ అందుబాటులో ఉన్నారు. మాకు చాలా బాగా నచ్చింది. ఓం నమో వెంకటేశాయ. నా పేరండి తేజావతి సుభద్ర, వరంగల్ డిస్టిక్ నాది, నెక్కొండ గ్రామము. అన్ని సౌకర్యాలు టీటీడీలో అన్ని బాగానే ఉన్నాయండి, టైంకి అందుతున్నాయి. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా బ్రహ్మాండంగా, భోజనాలు మాత్రం ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా హ్యాపీగా చేస్తున్నాం. ఇక్కడ జనాల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, అది మామూలే. కానీ భోజన సదుపాయం, ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇంతకుముందు మీద ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి మీరు జిందాబాద్ కొట్టాలి. ఎందుకంటే అసలు పేరెట్టడమే నాయుడు అని ఇట్టారంటే దేశానికే నాయుడు. అసలు వాళ్ళ అమ్మా నాన్న అలా ఆలోచించే చంద్రబాబు నాయుడు అని పేరెట్టారంటే భారతదేశానికే నాయుడు. అసలు నాయుడుగా ఎంతమందికో ప్రధాని చేసిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని మన ప్రజలందరూ కాపాడుకోవాలి. ప్రతి వ్యక్తి చిన్న ఉంటాయి, అవన్నీ కూడా సర్దుకొని ఆ వ్యక్తి నిలబెట్టుకుంటే మన భవిష్యత్తు ముందుకి, మన భావితరాలకి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని సభాముఖంగా నేను మనం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు తనిష్ తేజ్, నేను విజయవాడ నుంచి వస్తున్నాను. అండ్ నేను తిరుపతికి ఇది 5వ సారి వచ్చాను. నేను స్వామివారిని యాక్చువల్లీ స్టేట్లో సైన్స్ ఎగ్జిబిషన్లో స్టేట్ ఫస్ట్ వస్తే కాలినడకన వచ్చి దర్శనం చేస్తాను అని మొక్కున్నాను. ఆయన దయ వల్ల నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను. సో అందుకే ఇది నా 5వ సారి అనమాట మొక్కు తీర్చుకోవడానికి రావడం అనమాట, స్వామివారిని దర్శనం చేసుకోవడం.
మరియు ఇక్కడ టీటీడీ వాళ్ళు చాలా అద్భుతంగా మొత్తం మెయింటైన్ చేశారు. పాలు కానీ, నైవేద్యం కానీ, నీరు కానీ, వాష్రూమ్స్ కానీ, నడక మార్గం కానీ చాలా మంచిగా చేశారు. సౌకర్యాలు అయితే చాలా బాగుంది. ఇక నారాయణగిరి ఉద్యానవనం షెడ్లు క్యూలైన్లలో ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలను అందజేస్తున్నారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల పట్ల భక్తులు ప్రశంసలు వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు వెంకటయ్య, తెలంగాణ స్టేట్, మహబూబ్నగర్ డిస్టిక్. మార్నింగ్ 9 o'clock వచ్చాము. లైన్లో నుంచొని 6వ నెంబర్ వెయిటింగ్ హాల్లోకి వచ్చాము. పాలు కానీ అల్పాహారం కానీ మంచిగా ఇస్తున్నారు. భోజనం చాలా బాగుంది. గారెలు పెడుతున్నారు. గారెలు కూడా సూపర్గా ఉన్నాయి. టీటీడీ సేవలు అప్పటికంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. మంచిగా అందిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సరోజ్ కుమార్ అండి. అండ్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో నిన్న వచ్చాము, లేట్ అయిపోయింది. బట్ ఏంటంటే టీటీడీ నుంచి మొత్తం అంటే మంచి ఇదే దొరికింది మాకు. అంటే ఫుడ్ విషయంలో కానీ, రూమ్ విషయంలో కానీ కొంచెం లేట్ అయింది జనాలు ఎక్కువ ఉన్న వల్ల. కాకపోతే మంచి అరేంజ్మెంట్ చేశారండి. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులు సంతృప్తిగా అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అన్నదాన విభాగం సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులు భక్తుల సేవలో తరిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం సంతృప్తికరమైన సేవలు అందిస్తోందని వెల్లడించారు. నా పేరు శ్రీనివాసరావు అండి. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఫుడ్ అంతా కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఏర్పాట్లు, దర్శనం కూడా కొంచెం టైం పట్టింది కానీ బాగా జరిగింది సార్ దర్శనం. నా పేరు దివ్య, మేము కడప నుంచి వచ్చాము. సో నిన్న నైట్ దర్శనం చేసుకున్నాము. సో నైట్ చాలా మంది క్రౌడ్ ఉన్నా కూడా నీట్గా దర్శనం అయింది. సో ఇప్పుడు భోజనానికి వచ్చాము. ఇక్కడ కూడా చాలా నీట్గా దర్శనం అయింది. భోజనం కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. స్వామి దర్శనం కూడా చాలా బాగా అయింది. మేము ఇంతమంది మా ఫ్యామిలీతో వచ్చాము. నా పేరు అరవింద్. నేను తెలంగాణ నుంచి నిజామాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాము. ఇక్కడ అన్నప్రసాదం అనేది చాలా బాగున్నది. దర్శనం కూడా చాలా తొందరగా అవుతున్నది. ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి సౌకర్యం ఉన్నది ఇక్కడ. My name is Vinay and I'm from Canada. Yeah, arrangements are pretty good. Like, I think when I was a small kid, I came here. And I think after 20 years something, today I came back and nothing really changed. All I can say is it changed for good. Improvement, I would say, and the food is good and the guys, how they do the seva, it's all good. వేసవి సెలవులు వారాంతపు రోజులు రావడంతో గత 4 రోజులుగా తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. దర్శనానికి కొంత ఆలస్యమైన టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులు భక్తులకు సేవలు అందించడంలో మాత్రం ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం ఎదుట శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులకు అభినందనలు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ నమః. My name is Hanumant. I am coming from Karnataka. Here arrangement was very nice. Food arrangement and staying arrangements and drinking water arrangement, everything was good. It was a nice experience in my life. Thank you. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సీతారాం రెడ్డి, కర్నూలు నుంచి వచ్చినాను. క్యూ లైన్లో దర్శనం బాగా జరిగింది. ఫుడ్ కానీ వాటర్ కానీ ఏం ప్రాబ్లం లేదు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు దీక్షిత్, నేను నెల్లూరు నుంచి చూసినాను. ఈరోజు మేము మార్నింగ్ సుపథంకి వచ్చాము బేబీతో పాటు దర్శనం కోసం. చాలా బాగా జరిగింది దర్శనం మాకు. ఈ సుపథం అనే సర్వీస్ ఫెంటాస్టిక్గా ఉంది. నేనైతే ప్రతి ఒక్కరిని ఎవరైతే చిన్న బేబీ ఉన్నారో ఖచ్చితంగా ఇలాంటి సర్వీస్ యూస్ చేయండి. విదిన్ 45 minutes ఆఫ్ టైం మనకు దర్శనం అయిపోయింది. అండ్ వితౌట్ ఎనీ రష్, వితౌట్ ఎనీ తోసుకోవడం ఏం లేకుండా దర్శనం అయిపోయింది. ప్లస్ మనకు ఆల్ ద వే ఎక్కడ పోయినా కూడా ఒక 20 meters దూరంలో నుంచి డ్రింకింగ్ వాటర్ ఉంది. లోపల వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. మేము చాలా భయపడతా ఉన్నాం వెంటిలేషన్ ఉంటుందో లేదో, పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు. బట్ మాతో పాటు ఉన్న ఆల్మోస్ట్ ఒక 50-60 kids అందరూ బాగా పీస్ఫుల్గా పడుకునే ఉన్నారు. ఎవరేం ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే అట్మాస్ఫియర్ అంత బాగుంది. ప్లస్ వెంటిలేషన్ సిస్టమ్ వీళ్ళు ప్రొవైడ్ చేసింది కూడా చాలా బాగుంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టీటీడీ ఫర్ ప్రొవైడింగ్ సచ్ ఎ గ్రేట్ సర్వీస్ హియర్. ఓం నమో వెంకటేశాయ అండి. నా పేరు వంశీ గుప్తా. మేము విశాఖపట్నం నుంచి మేము కుటుంబ సభ్యులు అందరమే కలిసి మా బాబు పుట్టుకలు తీయించడానికి మొట్టమొదటిసారిగా వచ్చాము. అందరము కూడా మేము కళ్యాణోత్సవం చేయించుకునేటప్పుడు ఆ రూమ్లో ఉంచి బాబు చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, వయోవృద్ధులకు కానీ అందరికీ కూడా పాలు, కాఫీలు, అలాగే పొంగల్తో పాటు అన్నీ కూడా సౌకర్యాలు కల్పించారు. చాలా ఫాస్ట్గా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా దర్శనం అది కూడా చాలా బాగా అయిందండి. స్వామివారి దర్శనాన్ని కూడా చాలా అత్యంత అద్భుతంగా జరిగింది. మాకు చాలా కృతజ్ఞతలండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి బాలాజీ దర్శనం వచ్చాము. దర్శనం చాలా బాగా జరిపించారు. దర్శనం ఏర్పాటు కూడా దేవస్థానంలో బాగా సక్రమంగా చేస్తారు.
వచ్చిన చిన్నపిల్లలు కూడా పాలు మజ్జిగ టీ ఇవ్వడం జరుగుతుంది. అయితే దర్శనం చాలా బాగా జరిగింది. ప్రస్తుతం టికెట్ ఒక మార్పు కనబడుతుంది. అందరు భక్తులు కూడా అందరూ చాలా ప్రగాఢ విశ్వాసం ఉన్నారు. వెంకటేశ్వర మాస్టర్ కూడా చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి దేవస్థానం వారు దేవస్థానం కమిటీ దేవస్థానం సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక తెలియజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఉదయ్ భాస్కర్ అండి. మా శ్రీకాకుళం నుండి వచ్చాము. మేము నిన్న వచ్చి ఈరోజు దర్శనం చేసుకున్నాం స్వామివారిది. చాలా బాగా దర్శనం జరిగింది. అలాగే ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగా ఉన్నాయి. పాలు కానీ అలాగే ఉప్మా సాంబార్ అన్నం అన్ని విధాలుగా మాకు చాలా మేలుగా జరిగింది. అదేవిధంగా ఇప్పుడే అంగవమ్మ సత్రంలో భోజనం కూడా చేశాము. ఉచిత భోజనం వడతో సాంబార్ అన్నం పెరుగన్నం చాలా అద్భుతంగా ఉంది భోజనం కూడా. మేము ఎప్పుడు కూడా ఈ విధమైన ఆతిథ్యం మేము తిరుమలలో పొందలేదు చెప్పాలంటే. ఈసారి చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడూ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. మాది విశాఖపట్నం మల్కాపురం నుండి వచ్చామండి. గత 2 రోజుల నుంచి ఇక్కడే బస చేస్తున్నాం. స్వామివారి తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాలు, అలాగే క్యూ లైన్లో ఉన్న భక్తులకి పాలు ప్రసాదాలు ప్రతి ఒక్కరికి ఎవరికి మిస్ కాకుండా చిన్నపిల్లలతో సహా అందరికీ సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. మన హిందూ మతం కూడా ఇంకా 10 మందికి చెప్పే విధంగా ఇక్కడ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏ సిబ్బందిని కూడా తక్కువ చేయడానికి లేదు. ప్రతి ఒక్క సిబ్బంది కూడా వాళ్ళ పనులు కూడా ఎక్కడ చూసిన ఒక పేపర్ కూడా కిందన ఎక్కడ లేకుండా మాడ వీధుల్లో ప్రతి ఒక్కటి కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్. బాత్రూములు కానివ్వండి, వాష్రూములు కానివ్వండి, పాలు పెరుగు అన్నదానం విషయంలో కానీ ప్రతి విషయంలో కూడాను తిరుపతిలో మాత్రం ప్రతి ఒక్కటి కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. సదుపాయాల విషయంలో ఎవరు కూడా తప్పు మాట్లాడడం లేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాం. ప్రతి ఒక్క విషయంలో కూడా ఇక్కడైతే మంచి జరుగుతుంది. ఎవరు కూడా తప్పు చెప్పడానికి లేదు. ఎందుకంటే ప్రతి విషయం లడ్డూ కౌంటర్లోకి వెళ్తే లడ్డూ కౌంటర్లో కూడా క్వాలిటీ, అక్కడ కూడా లైన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు భక్తులకి ఇస్తున్నారు. అలాగే మన దర్శనం టికెట్ ఉంటే వాళ్ళకి కూడా లడ్డు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే ఈ తిరుపతిలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి. అలాగే మన హిందూ మతాన్ని కూడా ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలండి. ప్రత్యేకంగా చెప్తున్నామండి, మన హిందూ మతాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరు చాలా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ముందుకి రాబోయే రోజులకి మనందరం కూడా ప్రతి ఒక్కరికి ఇది అందరికీ చెప్పాలనే నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఓం నమో వెంకటేశాయ.